మా చదలవాడ శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు వీళ్ళందరికి సపోర్ట్, మా అందరికీ సపోర్ట్గా ఉండి దీన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా వాళ్ళు చేసేది తక్కువ, చెప్పడం ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు గెలిచి కూడా గిల్లు వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు. మొత్తం కౌన్సిల్ చామన్లు దోచేసిర్రు. ఎలాగంటే ఇంతకుముందు కౌన్సిల్కు వచ్చే లాభం అంతా కౌన్సిల్కి వచ్చేది. అంటే ట్రైలర్స్ కానీ యాడ్స్ కానీ ఏదున్నా కౌన్సిల్కి వచ్చేది. ఇప్పుడు ₹1 రాకుండా మొత్తం ఒక 20-25 మంది పనిచేసుకుంటున్నారు. దానివల్ల నిర్మాతలు చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. అందరు పెద్దలందరూ చెప్పారు, నేను కూడా అదే చెప్పబోతున్నా. అందరికీ నష్టం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా మేల్కొని చిన్న నిర్మాతలతో ఉన్న మా అందరినీ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఒక కొటేషన్లో ఒక పేజీలో పెట్టారేమని, UFO క్యూబ్ ఇప్పుడు పరిశీలిస్తాము, తగ్గిస్తామని లాస్ట్ టైం కూడా చెప్పినారు, కానీ ఏం చేయలే. నేను మొన్ననే ఒక సినిమా రిలీజ్ చేస్తే నేను ఒక 100 థియేటర్లు అయితే 10 లక్షలు కట్టినా. నేను గతంలో మనకు లేదు. నేను ఇప్పుడు దాదాపు 92 నుంచి చేస్తున్న సినిమాలు. మనకు 92లో 2001 వరకు మనం మంచిగా అన్ని పర్సెంటేజ్లు ఇచ్చేది. ఆ తర్వాత స్టార్ట్ అయిన 3-4. ఆ తర్వాత ఈ క్యూబ్ UFO పక్క రాష్ట్రాలలో తక్కువ ఇస్తారు. మన 2002 హిందీ అయితే ఈ బాంబేలో కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మూవీస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. కానీ మన దగ్గర అది లేదు. 10 నుంచి 15,000 మొత్తం దోచేస్తున్నారు. 3 వాళ్ళే గిల్డులో ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు పెట్టి పార్టీలు ఇస్తూ మెసేజ్లు కూడా పెడుతూ చిన్న నిర్మాతలను తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాతలారా మీరు కళ్ళు తెరవండి, ఇప్పటికైనా తెరవండి. డెఫినెట్గా మన ప్యానల్కున్న ఈ పెద్దలందరితో గెలుస్తాము. తప్పకుండా ఈ క్యూబ్ UFO వాళ్ళని మాత్రం తగ్గించే ఏర్పాటుకు మన పెద్దలు మాటిచ్చున్నారు. తప్పకుండా అది తగ్గితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. దయచేసి మన ప్యానల్ అన్ని ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టూడియో కానీ, ఎగ్జిబిటర్స్ కానీ ఈ ప్యానెల్లో గెలిపించాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.